జూనియర్ ఎన్టీఆర్‌ది ఎంత మంచి మనసో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనసున్న మహారాజు ఎంతమంది ఆయనను ట్రోల్ చేస్తున్నా సరే, వాళ్ళని ఏమాత్రం సీరియస్‌గా కోప్పడరు. వాళ్ళపై ఎటువంటి లీగల్ యాక్షన్ కూడా తీసుకోరు. ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్‌ని ఎలా దారుణంగా ట్రోల్ చేశారో కూడా మనం చూసాం. కానీ తారక్ ఏమాత్రం పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుపోతూ వచ్చాడు. మరీ ముఖ్యంగా 'దేవర' సినిమా విషయంలోనూ కొంతమంది పెద్ద వ్యక్తులు, సినీ ప్రముఖులు ఆయనను ఇబ్బందికర మాటలతో బాధపెట్టారు. అయినా కూడా తారక్ ఏమీ అనలేదు. కాగా తారక్ ఫ్రెండ్షిప్‌కి ఎంత వాల్యూ ఇస్తాడో మనందరికీ బాగా తెలుసు. మరీ ముఖ్యంగా తారక్‌కి ఇండస్ట్రీలో లేడీ ఫ్రెండ్స్ చాలా తక్కువ. వాళ్ళలో ఒకరే ఆలియా భట్. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ ఆలియా భట్ అంటే తారక్‌కి చాలా చాలా ఇష్టం. ఎంతలా అంటే 'దేవర' సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా పెట్టుకోవాలి అంటూ చాలా ట్రై చేశారు. కానీ కొన్ని కారణాల చేత ఆలియా భట్ ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి జాన్వీ కపూర్ వచ్చింది. అది వేరే మ్యాటర్. అయితే తాజాగా ఆలియా భట్ కూతురు రహా బర్త్‌డేని బాగా సెలబ్రేట్ చేశారు పేరెంట్స్. కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్‌డేని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆలియా భట్ కూతురు కోసం స్పెషల్‌గా గిఫ్ట్‌ని సెండ్ చేశారట. ఆ రేంజ్ పిల్లలకి కావలసిన వస్తువులను అన్నీ కూడా ఒక స్పెషల్ బాక్స్‌లో రహా ఆడుకునే విధంగా ఒక గిఫ్ట్ బాక్స్ పంపించారట. అంతేకాదు అందులో రహా ఫొటోస్ కూడా యాడ్ చేశారట. దీంతో ఆలియా భట్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ తారక్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిందట. తెలుగు ఇండస్ట్రీ నుంచి తారక్ మాత్రమే గిఫ్ట్ బాక్స్ పంపించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. ఫ్రెండ్షిప్‌కి అంత వాల్యూ ఇస్తాడు తారక్ అని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.